హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఇక పారిజాతం అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక వస్తూ వస్తూ ఇలా అంటూ ఉంటుంది, చూడండి మీ అందరి సంతోషం కోసం నేను ఎంత పెద్ద కేక్ తెచ్చానో అని కేక్ చూపిస్తూ ఉంటుంది. అయితే శౌర్య పాప అయితే ఇలా అంటూ ఉంటుంది, జోగ్రాని మా నాన్న అప్పుడే నా కోసం కేక్ తెచ్చారు కదా అని అంటూ ఉండగా, మీ నాన్న తెచ్చింది చిన్నది ఉంటుంది, నేను చూడు ఎంత పెద్ద కేక్ తెచ్చానో, నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను తెలుసా అని పారిజాతం అంటూ ఉండగా శివనారాయణ కలగజేసుకొని, అదంతా ఏం లేదు, అసలు ఏం జరిగిందంటే ఇక శివనారాయణ అయితే పారిజాతంతో ఇలా అంటూ ఉంటాడు, పారిజాతం మేము కాంచన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నువ్వు కేకు ఇంకా మిగతావి అరేంజ్మెంట్కి కావాల్సినవన్నీ తీసుకొని రా అని చెబుతూ ఉండగా, నేనెందుకండి తీసుకురావడం, ఆ పని డ్రైవర్కి చెప్పొచ్చు కదా అని పారిజాతం అంటూ ఉండగా, ఆ డ్రైవర్కి చెప్పే పని అయితే నేను ఎప్పుడో చెబుదును, ముందెళ్ళి నువ్వైతే తీసుకొని రా అని అంటూ ఉండగా, సరే అయితే డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంది పారిజాతం. డబ్బులా, ఇందాకే ఇచ్చాను కదా నీకు 20,000 అంటూ ఇందాక ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటుంది పారిజాతం. అవి నా ఖర్చులకు కాదా మీరిచ్చింది అని పారిజాతం అడుగుతూ ఉండగా, కాదు అవి ఈ ఖర్చులకే, నేను కాంచనకి కనుక్కోమని ఫోన్ చేసి కనుక్కోమని ఇచ్చిన 20,000 ఈ శౌర్య బర్త్డే ఖర్చులకే, సరేనా, అర్థమైందా, వెళ్ళి కేకు ఇంకా మిగతా అరేంజ్మెంట్స్కి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని రా అని శివనారాయణ చెప్పిన విషయాన్ని అందరి ముందు గుర్తు చేస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక పారిజాతం అయితే తన మనసులో ఇలా గొనుక్కుంటూ ఉంటుంది, ముసలోడు నన్ను మోసం చేశాడు అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో జ్యోత్స్న కలుగజేసుకొని, అది సరే గ్రాని నువ్వెలా వచ్చావు, ఇక క్యాబ్ బుక్ చేసుకొని వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. లేదే అని అంటూ ఉండగా ఇంతలో శ్రీధర్ లోపలికి వస్తూ, నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే పారిజాతం కేసి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక పారిజాతం సర్దుకుంటూ, అవునండి, నేను బేకరీ దగ్గర ఉన్నప్పుడు అల్లుడు గారు కాల్ చేశారు, ఇక నేను కూడా వస్తున్నాను కార్తీక్ వాళ్ళ ఇంటికి అని చెప్పాడు, అందుకే ఇక పనిలో పని నేను వస్తాను అని నేను బేకరీ దగ్గర ఉన్నాను, వచ్చి పికప్ చేసుకోమని చెప్పాను, అంతే, ఆయన వచ్చి పికప్ చేసుకొని వచ్చాడు అని పారిజాతం చెబుతూ ఉండగా, ఇక శ్రీధర్ నమస్కారం మామయ్య గారు అంటూ శివనారాయణకి నమస్కారం చేస్తాడు. ఇక శివనారాయణ నమస్తే అని శివనారాయణ అంటూ ఉండగా, శ్రీధర్ మీరంతా వస్తారనుకోలేదు మామయ్య గారు అని అంటూ ఉండగా, నువ్వు కూడా వస్తావు అనుకోలేదు, అయినా రాకుండా ఎలా ఉంటావులే మనవరాల బర్త్డేకి అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ కలగజేసుకొని, ఏంటి మాస్టర్, చిన్నమ్మ స్వప్న కాశీ వాళ్ళు ఏరి, వాళ్ళని ఎందుకు రాలేరు అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను అని అంటూ ఉండగా, ఎందుకు, వాళ్ళని కూడా తీసుకొని రమ్మన్నాను కదా, మరి ఎందుకు వదిలిపెట్టి వచ్చావు అని అడుగుతూ ఉండగా, సరే మనము తర్వాత మాట్లాడదాం కార్తీక్ అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అబ్బో తర్వాత మాట్లాడుకునే అంత సీక్రెట్స్ ఏమున్నాయో వీళ్ళిద్దరి మధ్యలో అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో దశరథ కలగజేసుకొని, సరే సరే కార్తీక్ శౌర్యతో కేక్ కట్ చేయించరా అని అంటూ ఉండగా, ఇక సుమిత్ర అయితే అంతకన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ నువ్వు సైలెంట్గా ఉంటావేంటి, మేము వచ్చింది శౌర్య కోసం మాత్రమే కాదు, ఆ మనిషి కోసం కూడా. కాంచన కంగారు పడిపోతూ ఏ మనిషి గురించి అని అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర మీ అమ్మకు తెలీదా ఏంటి కార్తీక్ అని అడుగుతూ ఉంటుంది. ఇక గతంలో కార్తీక్ సుమిత్రతో తన ప్రాణదాత గురించి చెప్పి ఉంటాడు, తనను నీకు పరిచయం చేస్తాను, తను మా వీధిలోనే ఉంటుంది అని చెప్పిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఇక శ్రీధర్ అయితే ఏ మనిషి అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ కూడా ఎవరా మనిషి అని అడుగుతూ ఉండగా, అదే మామయ్య లాకెట్ చిక్కింది కదా అని అంటూ ఉండగా, ఏ లాకెట్ అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం కలగజేసుకొని, మీకు అందరికీ తెలిసేలా నేను చెబుతాను వినండి, ఒకసారి చిన్నప్పుడు
పారిజాత్ కార్తీక్ జ్యోత్స్నలు చిన్నగా ఉన్నప్పుడు సుమిత్ర ఒకసారి మొక్కు తీర్చుకోవడానికని ముత్యాలగూడెం దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది కదా. అప్పుడు అనుకోకుండా కార్తీక్ నీటి కొలంలో పడిపోయాడు అని పారిజాతం చెబుతూ ఉండగా కార్తీక్ కలగ చేసుకొని నేను పడిపోలేదు లోతు తక్కువగా ఉంది అనుకొని జ్యోత్స్న కలువ పూలు తిమ్మంది అని నేను అందులోకి దిగాను అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అలా చెబుతూ ఉండగా పారిజాతం ఇలా చూస్తూ ఉంటుంది. ఇక దీప అయితే ఏంటి బావ ఇదంతా అని అంటూ ఉండగా సరే నువ్వు ఊరికే ఉండు, పారు చెబుతుంది కదా, పారు నువ్వు కంటిన్యూ చేయి అని అంటూ ఉంటాడు. అలా నీటిలో పడిపోయిన కార్తీక్ని ఒక అమ్మాయి వచ్చి కాపాడింది. ఆ అమ్మాయి తరపున లాకెట్ ఒకటి కార్తీక్ దగ్గరే ఉండిపోయింది. అయితే ఆ లాకెట్ని ఇప్పటికీ తన గుర్తుగా దాచుకొని ఎప్పుడైనా ఎదురుపడితే తనకున్న కష్టాలన్నీ తీర్చేసి తన రుణం తీర్చుకుంటానని మాటిచ్చాడంట అని పారిజాతం చెబుతూ ఉంటుంది. ఇక కాంచన కలగజేసుకొని తెలుసు పిన్ని, ఆ లాకెట్ ఇప్పటికీ కార్తీక్ దగ్గరే ఉంది, ఆ విషయం నాకు తెలుసు అని అంటూ ఉండగా ఇక శౌర్య కలగజేసుకొని ఆ లాకెట్ ఇప్పుడు నాది అని అంటూ ఉంటుంది. మా నాన్న ఆ లాకెట్ నాకు ఇచ్చాడు అని శౌర్య అంటూ ఉండగా పారిజాతం కలగజేసుకొని అబ్బబ్బా మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా, నన్ను చెప్పనిస్తారా అంటూ ఉండగా అనసూయ చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ఎవరో కార్తీక్కి తెలుసంట. ఆ ప్రాణదాత ఎవరో ఇక్కడే చుట్టుపక్కల దగ్గరలో ఉందంట అని పారిజాతం చెబుతూ ఉండగా అందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దీప అయితే కార్తీక్తో ఏంటి బావా ఇదంతా అని అంటూ ఉండగా నీకేం తెలియదు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఏంటి కార్తీక్, పిన్ని చెప్పేది నిజమేనా, నీకెప్పుడు తెలిసి ఈ విషయం అంటూ కాంచన నిలదీస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అంటే మీ అమ్మకు కూడా చెప్పలేదన్నమాట ఈ విషయము అని పారిజాతం అంటూ ఉంటుంది. చూడు కాంచన, కార్తీక్కి ఎప్పుడు తెలుసో ఎలా తెలుసో అదంతా వదిలి ప్రాణదాత ఎవరో తెలిసింది, అది చాలు, ఎప్పుడు ఆమె ఎవరో చెబుతాడు అని పారిజాతం అంటూ ఉండగా ఏం దీప నీకైనా తెలుసా, నీకు కూడా తెలియదా ఈ నిజం అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఇక దీప ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ కలుగజేసుకొని ఎవరికీ తెలియదని చెప్పాను కదా పారు, ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటూ ఉండగా విన్నారు కదా, ఇప్పుడు ఇది సంగతి, కార్తీకు ఆ అమ్మాయి ఎవరో పరిచయం చేస్తాను అని సుమిత్రకు మాటిచ్చాడు అని పారిజాతం చెబుతూ ఉండగా ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో కాంచన కలగజేసుకొని అదేంటి వదినకెందుకు పరిచయం చేయాలి, నా కొడుకు ప్రాణాలు కాపాడిన మనిషి ఎవరో నాకు కదా తెలియాలి అని కాంచన అంటూ ఉండగా ఇక నీకే కాదు చెల్లెమ్మ, నాకు కూడా కావాలి, ఆ ప్రాణదాత ఎవరో నేను తెలుసుకోవాలి అని అనసూయ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో శౌర్య పాప కూడా నాకు కూడా తెలియాలి, నేను కూడా మా నాన్న ప్రాణాలు కాపాడిన ప్రాణదాతకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ప్రాణాలు కాపాడింది నేను కదా, మరి బావ ఎలా పరిచయం చేస్తాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే నిజానికి ఆ ప్రాణదాతకి నేను చాలా రుణపడిపోయాను, అసలు థ్యాంక్స్ నేనే చెప్పుకోవాలి, ఆ రోజు కార్తీక్కి ఏమైనా జరగరానిది జరిగి ఉంటే నా కూతురు చేసిన పొరపాటుకి నేను జీవితాంతం ఏడ్చుకుంటూ ఉండాల్సిందే, అలాంటి పరిస్థితి రాకుండా చేసిన మనిషి కార్తీక్కే కాదు నాకు కూడా ప్రాణదాతేనే, అలాంటి మనిషి రుణం నేను కూడా తీర్చుకోవాలి, తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని సుమిత్ర అంటూ ఉండగా దీప అయితే ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది. అలాంటి గొప్ప మనిషికి మనం ఏమిచ్చినా తక్కువే, మనమే వెళ్ళి అలాంటి మనిషిని కలవాలి, పదండి వెళ్దాం అంటూ సుమిత్ర వెళ్ళబోతూ ఉండగా కార్తీక్ కలగ చేసుకొని ఒక్క నిమిషం అత్త నేను ఒక మాట అడగాలి, నేను ఆ ప్రాణదాత నీకు ఎదురుపడితే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉండగా ఆ మనిషి రుణం తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక ఎలా రుణం తీర్చుకుంటావు అత్త అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అదంతా ఒక్క మాటలో చెప్పలేను కార్తీక్, ప్రాణాలు కాపాడారంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం, అలాంటి మనిషి ఎదురుపడితే నేను ముందుగా చేతులెత్తి దండం పెడతాను, అంత గొప్ప మనిషి తను. ఇక తన లాకెట్ ఏదైతే ఉందో నేను స్వయంగా తన మెడలో వేస్తాను, ఇక సాయం పొందే స్థితిలో తను ఉంటే నేను తప్పకుండా అది ఎంత పెద్ద సాయమైనా నేను చేస్తాను అని సుమిత్ర చెబుతూ ఉండగా ఇక దీప అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటుంది.
సరే ముందైతే అంత గొప్ప మనిషి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళు, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు, అంతటి గొప్ప మనిషి దగ్గరికి మనమే వెళ్ళాలి అని సుమిత్ర అంటూ ఉండగా ఇక దశరథ కలుగజేసుకొని, కార్తీక్ నాకు తనను చూడాలని ఉంది, ఈ విషయం నాకు ఇప్పుడే తెలుసు కదా, నేను వస్తాను అని దశరథ అంటూ ఉంటాడు. ఇక పారిజాతం కలగజేసుకొని, మాకు నిన్ననే తెలుసు దశరథ ఈ విషయము, మేము కూడా వచ్చింది ఆ అమ్మాయిని చూద్దామని అని అంటూ ఉండగా ఇక దీప మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కాంచన కలగజేసుకొని, రే కార్తీక్, నిన్ను ప్రాణాలు కాపాడిన ప్రాణదాతను నేను చూడాలిరా, నన్ను తీసుకెళ్ళు అని అంటూ ఉండగా శివనారాయణ కూడా అవునరా నేను చూడాలి, నేను వస్తాను అని అంటూ ఉండగా అనసూయమ్మ కూడా నేను చూడాలి బాబు, నన్ను కూడా తీసుకెళ్ళని అందరూ అడుగుతూ ఉంటారు అని ప్రాణాలు కాపాడినంత గొప్ప మనిషికి మనము ఏం ఇచ్చినా తక్కువే, తనను చాలా గౌరవంగా చూడాలి అని అనసూయమ్మ అంటూ ఉండగా అవును పెద్దమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే, తనను మనం చాలా గౌరవంగా చూడాలి అని కార్తీక్ అంటూ ఉంటాడు. సరే మరి వెళ్దాం పదరా అని అంటూ ఉండగా లేదమ్మా, మనం ఇంతమంది అక్కడికి వెళ్ళడం కన్నా తననే ఇక్కడికి రమ్మనడం మంచిది. ఇక కార్తీక్ మాటలకు దీప అయితే తన మనసులో ఇలా అనుకుంటుంది, అదేంటి అసలైన ప్రాణదాత నేనుంటే బావ ఎవరిని రమ్మంటున్నాడు, ఈయన ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు, అమ్మను నన్ను కలుపుతానని నాకు మాటిచ్చాడు, దానికోసం ఇంకెవరినో రమ్మంటున్నట్టున్నారు, ఏంటో బావ మాటలు ఏంటి అర్థం కావట్లేదు అంటూ దీప ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ కలగజేసుకొని సరే సరే ఈ లోపు మనమైతే కేక్ కటింగ్ చేద్దాం మాస్టరు, ఆ కేక్ కటింగ్ చేద్దాం పదా అంటూ ఆ తాతయ్య తెచ్చిన కేక్ ఉంది కదా అది మీరు సర్దండి అంటూ శ్రీధర్కి చెబుతూ ఉంటాడు కార్తీక్. ఇక పారిజాతం ఆ కేకు తెచ్చింది నేను, మీ తాతయ్య పేరు చెబుతావేంట్రా అని అంటూ ఉండగా కొన్నిసార్లు ఎవరు చేయించారో ఎవరు చేశారో మనం చెప్పకపోయినా తెలిసిపోతుంది పారు అని అంటూ ఉండగా ఇక పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటుంది, ఛీ డబ్బులు పాయే పేరు పాయే, పోతే పోయిందిలే, నేను వెళ్ళి దాసుగాడితో ఫోన్లో మాట్లాడుకోవాలి అంటూ అక్కడి నుండి కార్తీక్ నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి బయటకు వెళ్తుంది పారిజాతం. ఇక శ్రీధర్ కార్తీక్లు అయితే కేకును సర్దుతూ ఉంటారు. ఇక కాంచన అనసూయమ్మతో ఇలా అంటూ ఉంటుంది, చూసావా అక్క, ప్రాణదాత పక్క వీధిలోనే ఉందంట, మనకి ఈ విషయం ఇన్నాళ్ళు తెలియలేదు చూడు అని అంటూ ఉండగా అవును చెల్లమ్మ, అయినా కార్తీక్ బాబు ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అని అనసూయ అంటూ ఉంటుంది. ఇక సుమిత్రను చూసి కాంచన అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మా వదిన వచ్చింది నాకు క్షమాపణ చెప్పడానికి కాదా, ఇక ప్రాణదాతను చూడ్డానికన్నమాట అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే కాంచనను చూసి ఇలా అనుకుంటూ ఉంది, మీ అన్నయ్య నీకు క్షమాపణ చెప్పితే కానీ నన్ను క్షమించాడంట అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్రను చూస్తూ దశరథ కూడా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ నుండి వెళ్ళేలోపైన సుమిత్ర కాంచనకి క్షమాపణ చెబుతుందో లేదో చూడాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ గ్రాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం కాస్త దూరంగా వెళ్ళి దాసుకి కాల్ చేస్తుంది. ఇక దాసు కాల్ లిఫ్ట్ చేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా మళ్ళీ కాల్ చేసావు, నేను బర్త్డేకి రావట్లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేసావు అని అంటూ ఉండగా అది కాదురా, నువ్వు బర్త్డేకి రాలేదనే విషయం గురించి నేను కాల్ చేయలేదు, కాశీ చేసిన యాక్సిడెంట్ గురించి చేశాను, అసలు కాశీ యాక్సిడెంట్ చేసిన విషయం జైల్లో ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదురా నువ్వు అని పారిజాతం అంటూ ఉండగా ఓ నీకు ఈ విషయం ఇప్పుడు తెలుసా అని అంటూ ఉండగా అదేంట్రా నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, అసలు నువ్వు నాకెందుకు చెప్పలేదు అది చెప్పు అని పారిజాతం నిలదీస్తూ ఉంటుంది. నన్ను వదిలేసావారా అని పారిజాతం అడుగుతూ ఉండగా నేను నిన్ను వదిలేయడం ఏంటమ్మా, ఎందుకు అలా మాట్లాడతావు అని దాసు అంటూ ఉంటాడు. మరి ఇంత పెద్ద విషయం జరిగితేనూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయం కూడా నీకు గుర్తులేదా, వాడు నీకు కొడుకైతే నాకు మనవడురా, మీకేదన్నా జరిగితే నేను బాధపడనా, ఎందుకు నాకు నా దగ్గర ఈ విషయం దాచావు, ఎందుకు చెప్పలేదురా నువ్వు అని అంటూ ఉండగా దాసు కలగజేసుకొని అమ్మ నీకు జ్యోత్స్న ఏం చెప్పలేదా అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటి జ్యోత్స్నకి ఈ విషయం తెలుసా, నువ్వు కాల్ చేసావా అని అంటూ ఉండగా అవును జ్యోత్స్నకి కాల్ చేసి సాయం అడిగాను అమ్మ,
అని దాసు చెబుతూ ఉండగా, అవునా మరి జ్యోత్స్న ఏమన్నది అని అడుగుతూ ఉండగా, ఈ విషయం గురించి ఎవరికి చెప్పకు, నేను సహాయం చేస్తాను అని చెప్పింది అని చెబుతూ ఉండగా, ఇక పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మరి ఏదైనా సాయం చేసిందా అని అడుగుతూ ఉండగా, నాకు ఏ సాయం చేయలేదమ్మా, పోనీలే వదిలేసే, నాకు బావ సాయం చేశాడు కదా అని అంటూ ఉండగా, ఇక అన్న ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని జ్యోత్స్న నాతో చెప్పింది అని దాసు అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నిజంగా అది ఈ విషయం గురించి నాకు చెప్పలేదురా, అది నా దగ్గరే నిజం దాచిపెట్టింది, నీ కూతురు నాకు నిజం చెప్పలేదు అని దాసుకి చెబుతూ ఉండగా, దాసు పోనీలే అమ్మా, నీ దగ్గర నిజం దాచింది, నాకు సాయం కూడా చేయలేదు, వదిలేసి, మా బావ నాకు సాయం చేశాడు, అది చాలు అని అంటూ ఉంటాడు. ఒక రాత్రంతా నా కొడుకు జైల్లోనే ఉన్నాడు, నేను పోలీస్ స్టేషన్ బయటే గడిపాను, ఇక ఎవరికి ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెట్టాలమ్మా, కన్న కూతురే మొహం చాటేసింది, ఇంకెవరిని చేయమంటావు, ఎవరిని ఇబ్బంది పెట్టమంటావు అని దాసు అంటూ ఉండగా, ఇక పారిజాతం కోపంతో ఊగిపోతూ ఉంటుంది. పోనీలే అమ్మా, ఇంకా జ్యోత్స్నకైతే చెప్పాను, జ్యోత్స్న నీకు చెబుతాను అంది, తను చెప్పిందో చెప్పలేదో నాకు తెలియదు కదా అని అంటూ ఉంటాడు. నిజంగా అది నాకు చెప్పలేదురా అని పారిజాతం అంటూ ఉంటుంది. పోనీలే, ఇక బాబాయ్ పొద్దున్నే లాయర్ని తీసుకొని వచ్చి అక్కడ కేసు లేకుండా చేశాడు, ఇక వాళ్ళకి డబ్బు సెటిల్మెంట్ కూడా చేశాడు అని ఇక దాసు చెబుతూ ఉండగా, పారిజాతం ఎలాగైనా నువ్వు నాకు ఒక మాట చెప్పుండాల్సిందిరా అని అంటూ ఉండగా, ఏమని చెప్పనమ్మా, నీకేదైనా డబ్బు అవసరమైతే, ఒక 10,000 అవసరమైతేనే శివనారాయణ గారి దగ్గర అడుక్కోవాలి, ఆయనకు 1,00,000 రీజన్లు చెప్పి నువ్వు డబ్బులు తీసుకోవాలి, అలాంటిది ఇంత డబ్బులు నువ్వు ఎలా కట్టగలవు, ఈ ప్రాబ్లం నుండి నువ్వు ఎలా బయటికి గెంటగలవు నన్ను, అందుకే నేను చెప్పలేదు, వదిలేసేయమ్మా, ఎలాగైతే నేను బావ అయితే నాకు ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించాడు, అది చాలు అని దాసు అంటూ ఉంటాడు. అయినా శివనారాయణ గారికి ఈ విషయం తెలియడం నాకు ఇష్టం లేదమ్మా, వదిలేసేయి, అయినా నేను ప్రేమగా దగ్గరికి పిలిచాడు కదా అని నేను ఆయన కొడుకునైపోను కదమ్మా అని వదిలేసేయి అని అంటూ ఉండగా, నువ్వు నా కన్న కొడుకువిరా అని అంటూ ఉండగా, ఇక్కడ బంధాలకి బంధుత్వాలకి విలువ లేదమ్మా, నేను ఎంతసేపులో పరాయి వాడినే అని అంటూ ఉండగా, అలా అనుకు దాసు, నువ్వు నా కన్న కొడుకువి అని పారిజాతం అంటూ ఉంటుంది. లేదమ్మా, కన్న కూతురే మొహం చాటేసింది, కన్న కూతురే తన సొంత తమ్ముణ్ణి కాపాడుకోలేక మొహం చాటేసింది, ఇక బంధాలకు బంధుత్వాలకు ఎక్కడ తావు ఉంది చెప్పు అని దాసు అంటూ ఉంటాడు. పోనీలేమ్మా, నాకైతే శ్రీధర్ బావ సాయం చేశాడు కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలా అని నాకు ఎవరి మీద కోపం లేదు, నేను కోపం పెట్టుకునే మనిషిని కూడా కాదు, నేనేమీ మనసులో పెట్టుకోను, సరే నేను చాలా సంతోషంగా ఉన్నాను, సరే ఉంటానమ్మా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక పారిజాతం కాల్ కట్ చేసి, నన్ను క్షమించు దాసు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి, హలో మేడం గారు, అక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది, అందరూ నీ గురించే వెయిట్ చేస్తున్నారు, మనం త్వరగా అక్కడికి వెళ్దాం పదా అని అంటూ ఉండగా, ఇక పారిజాతం అయితే జ్యోత్స్నను చూస్తూ చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. గతంలో ఫోన్ కాల్ మాట్లాడి మనకి సాయం చేయకపోగా వాడు మళ్ళీ ఇప్పుడు మన సాయం పొందితే మనం ఏం చేయాలి గ్రాని అని అన్న విషయం గుర్తు తెచ్చుకుంటుంది. ఇక పారిజాతం అయితే మనం అస్సలు చేయకూడదు, పోరా కుయ్యా అనాలి అన్న విషయం తను గుర్తు తెచ్చుకొని, అబ్బా నా చేత్తో నా చెంపై పగలగొట్టావు కదే, నీ సంగతి తర్వాత చెబుతాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. బయటికి మాత్రం ఏమిటి గ్రాని, ఏం మాట్లాడవేంటి అని అంటూ ఉండగా, ఏం లేదులే, మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ పద కేక్ కటింగ్ దగ్గరికి వెళ్దాం అని వెళ్తూ ఉంటుంది. ఏమైంది గ్రానీకి అని జ్యోత్స్న అనుకుంటూ, సరే మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఈ గ్రాని గురించి కాదు, ఆ ప్రాణదాత గురించి అంటూ జ్యోత్స్న కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అంతా కలిసి సంతోషంగా శౌర్యతో కేక్ కటింగ్ అయితే చేయిస్తారు. ఇక శౌర్య మొదటి కేకు ఇక కార్తీక్కే తినిపిస్తూ ఉండగా, ఇక అనసూయమ్మ కలలు చేసుకొని, చూసావా చెల్లెమ్మ, కూతురికి ఎప్పుడైనా తండ్రి అంటేనే ఇష్టం అని అంటూ ఉండగా, అవునక్క, నాకు మా నాన్న అంటేనే ప్రాణం అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కాంచనను చూసిన దశరథ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ నుండి వెళ్ళేలోపు ఎలాగైనా చెల్లమ్మ నీ మనసులోని కోపాన్ని ద్వేషాన్ని అన్నీ పక్కన పెట్టించి ఇక అంత మంచి జరిగేలాగా అందరూ కలిసిపోయేలాగా చేస్తాను అని
దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కొక్కరుగా వచ్చి శౌర్యకు కేక్ తినిపించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, అబ్బో ఇదేదో వీళ్ళిద్దరికే పుట్టినట్లు ఎంత మురిసిపోయి ఎంత ప్రేమ చూపిస్తున్నారో, చిచ్చి ఎవరికి పుట్టిందో ఏంటో ఆ పిల్ల అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో శివనారాయణ కూడా దగ్గరికి వెళ్ళి కేక్ తినిపించి ఇక కొంచెం డబ్బులు అయితే శౌర్యకి ఇవ్వబోతూ ఉంటాడు. నాకు ఇవన్నీ ఏమీ వద్దు ముద్దుల తాత అని అంటూ ఉండగా, పర్వాలేదు తీసుకో, ఇది తీసుకోకపోతే ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను అని అంటూ ఉండగా, ఇక శౌర్య కార్తీక్ కేసి చూడగా కార్తీక్ తీసుకో అన్నట్టు సైగ చేస్తూ ఉండగా, ఇక అప్పుడు శౌర్య తీసుకుంటుంది. అబ్బో నువ్వు మీ అమ్మ కూతురు అనుకున్నాను, నాన్న కూతురు అన్నమాట, నాన్న చెప్తే కానీ తీసుకోవా అని అంటూ ఉండగా, ఏదో మీ మాట మీద గౌరవం కొద్దీ తీసుకుంటున్నాం, కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు తాతయ్య అని కార్తీక్ అంటూ ఉండగా, పర్లేదు చంటి దాని అవసరాలకు ఖర్చు చేయండి అని చెబుతూ ఉండగా, ఇక పారిజాతం అయితే ఇంకా తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. భార్యకు 10,000 ఇవ్వడు కానీ మందికి మాత్రం దాన ధర్మాలు చేస్తాడు, చిచి అని తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, సరే నువ్వు వెళ్ళి లోపల బీరువాలో ఈ డబ్బులు దాచుకో వెళ్ళు అంటూ శౌర్యను అక్కడి నుండి పంపుతాడు. జ్యోత్స్న కలుగ చేసుకొని కంగ్రాట్స్ బావా అని అంటూ ఉంటుంది. కంగ్రాట్స్ దేనికి అని అంటూ ఉండగా, నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది. నేనేం సోషల్ సర్వీస్ చేశాను, ఇది నా కూతురు బర్త్డే కదా అని అంటూ ఉండగా, మా నాన్న నా బర్త్డే చేస్తే అది కూతురు కోసం చేసినట్టు అవుతుంది, మరి నువ్వు శౌర్య కోసం చేస్తే ఏమవుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కన్న కూతురికి తండ్రి చేయడం ఒక విధంగా ఇది ఉంటుంది, కానీ శౌర్య నీకు పుట్టలేదు కదా బావా, ఎవరో కన్న కూతురు కదా, మరి నువ్వు చేస్తున్నావు కదా అని అంటూ ఉండగా, ఇక దశరథ కోపంగా, జ్యోత్స్న ఈ మాట అనే అర్హత నీకు ఉందా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అర్హత లేకపోవచ్చు డాడీ, కానీ నేను చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు కదా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నేను మాట్లాడింది ఏం తప్పు ఉంది, నేను మాట్లాడింది తప్పు అని ఇక్కడున్న వాళ్ళలో ఎవరితోనైనా ఒక్కరితో చెప్పించు డాడీ అని జ్యోత్స్న అంటూ ఉండగా, తప్పు ఉంది, నువ్వు మాట్లాడింది తప్పే అంటూ పారిజాతం అంటూ ఉంటుంది. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ అయితే ఎప్పుడు జ్యోత్స్నకు సపోర్ట్ చేసే పారిజాతం ఇప్పుడు అగెనిస్ట్గా మాట్లాడుతుంది అని శివనారాయణ ఇంకా షాక్ అవుతుంటాడు. ఇక పారిజాతం కలుగ చేసుకొని, తప్పు ఉంది జ్యోత్స్న, నీకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు అస్సలు తెలియడం లేదు అని అంటూ ఉండగా, అదేంటి గ్రాని అలా అంటావు, ఇప్పుడు అదేంటి గ్రాని అలా అంటావు, శౌర్య ఏమన్నా బావ కన్న కూతురా, రక్త సంబంధానికి ఉన్నంత విలువ పెంచుకున్న బంధానికి ఉండదు కదా అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇక పారిజాతం కలగ చేసుకొని, అంటే మాటలు వినడానికే బాగుంటాయి జ్యోత్స్న, ఎందుకంటే కొందరికి రక్త బంధాలు ఉంటాయి అని దీర్ఘం తీసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్నకైతే ఏమీ అర్థం కాదు, కానీ వాటికి ఏమాత్రం విలువ ఇవ్వరు, కానీ కొంతమంది మాత్రం పెంచుకున్న బంధాలకే ఇక్కడ పెట్టుకొని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు తెలుసా అని బాధతో చెబుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే గ్రానికి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే పారిజాతం దగ్గరికి వచ్చి, నువ్వు ఇంత కరెక్ట్గా మాట్లాడడం నేను మొదటిసారిగా చూస్తున్నాను పారిజాతం అంటూ మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకు మాత్రం ఏమీ అర్థం కాదు, గ్రాని ఏంటి నాకు అగెనిస్ట్గా మాట్లాడుతుంది, మతి కానీ పోయిందా ఏంటి అంటూ తన ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇక రేపేం జరగబోతుందో ముందు వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.